కాక హల్లెలూయా. ఈ శుక్రవారపు ఆరాధన ప్రశస్తమైనది, విలువైనది, శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రపంచమంతా ఈ శుక్రవారపు ఆరాధనకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చారు. అదేమిటంటే 2026 సంవత్సరాలు ప్రభువు ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు తండ్రి పనుల మీద ఉండి తన విలువైన ప్రాణాన్ని నశించిపోతున్న జనులందరి కొరకు ప్రాణం పెట్టి విడిపించటానికై త్యాగమూర్తిగా భూమి మీదకి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల ఆయన ఈరోజు సిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడిన ప్రశస్తమైన దినం. ఆయన చనిపోవటము అనే పదమే చాలామందికి దుఃఖాన్ని కలుగజేస్తుంది. కానీ ఎందుకు చనిపోయాడో తెలిస్తే ఖచ్చితంగా ఆనందించకుండా ఉండలేరు. పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోక తప్పదు. మనందరికీ తెలుసు, చనిపోయిన ప్రతి వ్యక్తి తీర్పులోనికి తప్పదు. మంచి చేసినటువంటి వారు మోక్షానికని, వైకుంఠానికని, చెడు చేసినటువంటి వారందరూ నరకానికని వింటూ ఉంటాం. ఆ సంబంధంగా చాలా సినిమాలు కూడా తీశారు. స్వర్గమని, నరకమని. నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరు, స్వర్గానికి వెళ్ళేవారు ఎవరు అంటే ఏదో చెప్తారు. కానీ స్వర్గానికి అందరూ ఈ భక్తి చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్పేవారు. కానీ బైబిల్ అయితే ఏం చెప్తుందో, ఒక్కడూ లేడు నీతిమంతుడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని. బాధేసిన తండ్రికి మానవాళిని రక్షించడం కొరకు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. మనుషులందరి యొక్క రక్షణ కొరకు గొర్రెపిల్లగా తన కుమారుడు బలై ప్రాణం పెట్టే విధంగా తండ్రి అయిన దేవుడు ప్రణాళికను రూపొందించాడు. ఆ నేపథ్యంలో మానవాళి కొరకు ప్రభువు సిలువలో ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని లోకానికి అంకితం చేశాడు. ఆ విధంగా ఆయనను ఆశ్రయించిన వారందరినీ ఆయన ఏ విధంగా సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఆశ్రయించిన వారిని అందరినీ కూడా అలాగనే పునరుత్థాన దశలో ఆయన సాన్నిధ్యానికి తీసుకొని పోవడానికి అట్టి యాగాన్ని ప్రభు చేశాడు. ఈ ప్రక్రియలో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు అద్భుతమైన సువార్త చేశాడు, అద్భుతమైన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. కానీ ఆయన చివరి దినాలలో భక్తులు తలపోసుకుంటూ, ఆయన లేనప్పుడు తలపోసుకుంటూ దగ్గర 40 రోజుల్లో ఏం జరిగింది అని ఆలోచన చేసి ఈ 40 రోజులు వాళ్ళు డైరీ రాశారు భక్తులు. ఏ రోజు ఏం జరిగింది, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన చేసిన కార్యాలు ఏంటి, ఈ చివరి దినాల్లో ఆయన చేసిన బోధ ఏమిటి, ఇవన్నీనని మనం కూడా చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. మా అమ్మగారు మంచం మీద చివరి దశలో ఉన్నప్పుడు ఇక్కడే ఈ వంట షెడ్ ఉండేది, పక్కనే సందులా ఉండేది. అక్కడ ఈ సందు కాదు, అవతల వరండాలో ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే మంచం మీద ఉంటూ మంగని రమ్మని చెప్పింది. కాపురు చేసి ఈ పెద్దమ్మల్ని రమ్మనండి అని చెప్పింది. వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళ అమ్మగారి పక్కన కూర్చున్నారు. సైగ చేసి నన్ను కూడా రమ్మనింది. నేను కూడా వచ్చాను. ముగ్గురం కూర్చున్నాం మంచం కింద, మంచం మీద ఉంటే ఆ ముగ్గురిని చేతిలో చెయ్యేపించి ఆవిడ ప్రార్థన చేసింది, ఇలాగే కలిసి ఉండండి అని. నాకు తలుచుకున్నప్పుడల్లా జ్ఞాపకం, ఆవిడ చివరిగా ఆవిడ కోరుకున్నది ఏంటి, ఆవిడ ఆలోచన ఏంటి, ఆవిడ ఆశయం ఏమిటి అనేది చూస్తే
ఆమె మా కొరకు ఏం చేసింది అని ఆలోచిస్తే, ఆడమనిషి ఏం చేస్తుంది? జన్మనిచ్చింది. రెండోది ఏంటంటే, నశించిపోతున్నటువంటి మా జీవితాలకు ప్రభువుని పరిచయం చేసి, ప్రార్థన చేసి దేవుడినిచ్చింది. అంతే కదా! అంతకంటే భూమి మీద మనకి ఇంకేమీ అవసరం. ఇప్పుడు ఆమె యొక్క చివరి గడియలో ఆమె ఆశించింది, ఆమె ప్రవర్తించింది, ఆమె జరిగించింది జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పటికి కూడా మా కళ్ళ ముందు అలాగే ఆ ప్రక్రియ నేను మర్చిపోలేనన్నమాట. అర్థమైందా? అమ్మ గనుక జ్ఞాపకం ఉంది. అమ్మ గనుక మాలో ఐక్యతను ఆశించింది. కన్నది గనుక మా పట్ల బాధ్యత వ్యవహరించింది. ఈ లోకంలో ఉన్నవారిని అందరినీ కూడా యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారికి మనకి ఏ సంబంధం ఉంది? మనం వెళ్ళకపోతే ఆయనకి ఎందుకు అనుకోకుండా ఆయన కల్వరి సిలువలో కేవలం మన కొరకే ప్రాణం పెట్టి మనందరికీ విడుదల కలుగు నిమిత్తమై యజ్ఞ పశువుగా బలయ్యాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పరలోకంలో తండ్రిని దేవుని కుడిపార్శ్వమందు కూర్చునే యోగ్యత ఉన్నప్పటికీ కేవలం మనల్ని రక్షించడానికి దాసుడుగా భూమి మీదకి వచ్చి మనందరి వరకు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళినటువంటి ఆయన, అంతేకాకుండా ఈ 40 దినాలు ఆయన చేసిన పరిచర్య భక్తులు జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా, ఆయన ఈ సిలువకు అప్పగించిన సమయం మొదలుకొని సిలువ మీద ప్రాణం పెట్టే వరకు ఏం మాట్లాడడానికి కూడా భక్తులు ఆలోచిస్తే అనేకమైన మాటలు ఉండొచ్చు, కానీ అందులో ప్రశస్తమైన 7 మాటలే బాగా మరవలేకపోతున్నారు జనాలు. ఆ 5 మాటలు జ్ఞాపకం చేసుకోవడమే ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభువుకి మనం ఇచ్చే నివాళులు అన్నమాట అండి. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, ఆయన ఆశయం ఏంటి మనకు తెలిస్తే ఆశయానికి తగ్గట్టుగా బ్రతికేస్తాం. అది మనకు అర్థమైతే. అర్థం కాకపోతే మనం బ్రతకలేము. ఏదో సెగిరం అంటారు పల్లెటూరులో, పౌరుషం ఎక్కడ తగ్గేదే లేదన్నట్లు. ఆయన ఉద్దేశం మనకు అర్థమైతే ఎంత తగ్గాలో అంత తగ్గిపోతాం. ఆ మాటలు అంత విలువైనవి, ప్రశస్తమైనవి, శ్రేష్టమైనవి, దయగలిగినటువంటివి, కఠినాత్మల హృదయాలు కరిగించేసేటువంటివి. అటువంటి ఉన్నతమైన మాటలు ఆ ఏంటిని దేవుని సన్నిధిలో వాటి ఉద్దేశాలను కొంతసేపు మనం జ్ఞాపకం చేసుకుందాం, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఆయన చెప్పిన ఒక మాట. దేవునికి మహిమ కలుగునగాక. గొల్గొతా కొండ మీద సిలువ వేయబడిన క్రీస్తు, ఒలివల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నటువంటి క్రీస్తు, ప్రార్థన చేస్తున్న క్రీస్తును రోమా సైన్యం పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. క్రీస్తు వారి వెనక 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో క్రీస్తు ఎవరో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందరూ యేసులాగే ఉన్నారు. యేసును వెంబడించడం అంటే యేసులాగా మారిపోవటం అని వాళ్ళు మారిపోయారు. అందరూ అంగీలే ధరిస్తున్నారు, అందరూ గడ్డాలు కలిగి ఉన్నారు, అందరూ యేసు ప్రభు ఎవరా ఇందులో తెలియని ఆశ్చర్యం కలిగించే విధంగా వాళ్ళు తయారయ్యారు. అలాగని ఎవడో ఒకరిని తీసుకెళ్ళి బలి చేస్తే మా ఆశయం నెరవేరదు. ఖచ్చితంగా యేసు మీదే మా ద్వేషం, యేసు వల్లనే మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి, యేసు వల్లనే మా ఆరాధనలు, అర్చనలు, పూజలు, పునస్కారాలు, మాకు వచ్చే వచ్చబడి నష్టం అయిపోయింది. కాబట్టి యేసు ఉండకూడదు. ఆ యేసు ఎవడో మనకు తెలియాలి. డబ్బట్ట దేన్నైనా కొనేస్తుందట, పోతునైనా దించేయచ్చన్నట్టు. ఈ 12 మంది శిష్యులలో కాస్త కకృతి పడనుకుంటారు యోధ.
యూదా ఎందుకో హర్ట్ అయ్యాడు. ఎందుకు హర్ట్ అయ్యాడని నేను అనుకుంటానంటే, యూదాకు డబ్బు అంటే బాగా ఇష్టం. యేసుక్రీస్తు వారి వెనకాల ఉన్న 12 మంది శిష్యులు పరిచర్య నిమిత్తం యేసుతో ఉంటే, అక్కడికి వచ్చినటువంటి భక్తులు, స్వస్థపరచబడినటువంటి వారు విరాళాలు ఇస్తూ ఉంటే, ఆ విరాళాల తాలూకా సొత్తు యూదా దగ్గరే ఉండడానికి ఇష్టపడేవాడు. యూదా దగ్గరే ఉండడానికి ఇష్టపడేవాడు. డబ్బు సొమ్ము ఆయన దగ్గర ఉందని రాసుంది. మరి డబ్బే మూలం అనుకున్నప్పుడు ఆ డబ్బే తన దగ్గర ఉంది కదా, ఇంకెందుకు తనకి డబ్బు? కానీ ఇంకా ఎక్కడో సంతృప్తి చెందల, ఎక్కడో అసంతృప్తి తనని ఏర్పడి చేస్తుంది. వెతుకుతున్న యూదులకు, రోమా సైనికులకు ఆ యేసును నేను చూపిస్తాను, నాకు మీరు ఎంత ఇస్తున్నారు? కానీ ఎంత ఇస్తామన్నారు. చివరికి 30 వెండి నాణేలు ఆయనకిచ్చి, యేసు గురువు తెలుసుకోవడానికి నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయనతో ఉంటాను, మీరు అప్పుడు రండి, నేను వెళ్ళి ఆయన్ని ముద్దు పెట్టుకుంటాను, హస్బెండ్ని, ఆయన యేసు, ఇదే మీకు ఆనవాలని చెప్పాడు. సరిగ్గా చీకటి పడుతుంది. ఇప్పుడు రోమా సైన్యం చుట్టూ బాగా కాపలా కాశారు. వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలిస్తే అమాంతంగా మీద ఆడతారు వాళ్ళు. యేసుప్రభు ఏం చేశాడు ఈ లోకంలోనికి వచ్చంటే, చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, పాపులు రక్షించాడు, ప్రశాంతత లేని వాళ్ళకి ప్రశాంతతనిచ్చాడు. యేసుప్రభు వాళ్ళు మేలు జరిగిన వాళ్ళు ఎంతమంది అంటే, ఇసుకేస్తే అంతమంది. ఆయన వెంబడించడంలోనే తెలుస్తుంది ఆయన వల్ల ఎంత ఉపకారం జరిగిందో. ఇంతటి ఘనమైనటువంటి పరిచయం జరిగించిన క్రీస్తు వారిని రోమా సైనికులు యూదా చెప్పిన ఆనవాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని పిడికిలి గుద్ది ఆయన సభ యొద్దకు తీసుకొని పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో చాలా స్థలాల్లో పోలీసు అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో విషయం చెప్పాలి కదా అని అడుగుతా ఉన్నారు. ఇక మరి అలాంటి ఉద్దేశమే మనం అనుకోవాలి. కారణం చెప్పకుండా, రుజువులు లేకుండా దేవుడు చేస్తున్నాడని చెప్పి దేవుని కుమారుడిని ఏం చేశారు తెలుసండి? వాటిని సభ దగ్గరికి తీసుకొని పోతా ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని ప్రాధాయపడ్డాడు తండ్రి. ఎంత విలువైన మాట అండి! మీద పడి తిడతా ఉంటే, ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటే, నానా భాషలు, దుర్భాషలతో దూషిస్తూ ఉంటే, ప్రభు పలికిన మాట ఏమిటంటే, తండ్రి, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించమని అన్నాడు. 5:44 వచ్చిన ఒక మాట ఉంటే త్వరగా మీరు చదవాలి. యేసు ప్రభు యొక్క లక్ష్యం, యేసు ప్రభు యొక్క లక్షణం. నేను మీతో చెప్పింది ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలి అంటే, ఆగండి. అప్పారావు కొడుకున్నాడు, సుబ్బారావు కొడుకున్నాడు, సోమరావు కొడుకున్నాడు, పాపారావు కొడుకున్నాడు, అందరూ తండ్రులు ఉన్నారు కదా. తండ్రి వల్ల సంక్రమించే వారసత్వం వైకుంఠం ఏమి కాదు. ఆ వైకుంఠం దక్కాలి అంటే, పరలోకం రావాలంటే, మనిషి వెళ్ళాలి అంటే ఏముండాలి చెప్పండి? పరలోకం మరలా చదవమా? పరలోకమందు మీ తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడండి, తండ్రి పనుల మీద భూమి మీదకి వచ్చి ఆయన పరిచయం చేస్తున్న కాలంలో అనుభవిస్తున్న చేదైన అనుభవం, ఎవరి కొరకు త్యాగం అయిపోయాడో, ఎవరైతే మేలు పొందారో వాళ్ళే ప్రతిగా కీడు చేస్తూ ఉంటే, ఎందుకు ఆయన ఆ మాట చెప్పగలిగాడు అంటే, ఆయన చెప్పిన మాట, ఆయన బోధలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయనకి కావాల్సింది లోకం కాదు, ఆయనకు కావాల్సింది తండ్రి సన్నిధి. ఈ లోకంలో జరుగుతున్న చిన్న చిన్న ఘటనలను బట్టి నా దేవుని సన్నిధిని కోరుకోవాలి.
కాబట్టి నాకు ఎప్పటికీ నా ప్రత్యేకమైన దేవుని సన్నిధి కావాలి కనుక దానిని పొందుకోవడం కోసం నేను ఏం చేస్తున్నాను తెలుసండి, నా శత్రువుని క్షమిస్తున్నాను. మీరు కూడా ఈ పరలోక తండ్రి అయిన దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండాలి అని అనుకుంటే, ఆశిస్తే, చేయాల్సిన మొట్టమొదటి కార్యం మీ శత్రువుని ప్రేమించండి. సూటిగా మిమ్మల్ని మాట అడుగుతాం, నాకు వాడంటే పడదండి, నాకు ఇవంటే పడదండి, వాళ్ళకి నాకు భోజనాలే లేవండి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరినైనా నువ్వు శత్రువు అని అనుకుంటా ఉంటే వెళ్ళి సహోదరి సహోదరుడా, బంధువుడైతే బంధువుడు, స్నేహితుడైతే స్నేహితుడు, మిత్రుడైతే మిత్రుడు, ఈరోజు వరకు నీ మీద నాకు ఎన్నో ద్వేష భావాలు ఉండేవి. నువ్వు చేసిన దాన్ని బట్టి, నేను చేసిన దాన్ని బట్టి. కానీ నాకు కావాల్సిన తండ్రి అని దేవుని సన్నిధి, అని నేను వదులుకోదలుచుకోలేదు. కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అని నువ్వు చెప్పగలిగి నీ శత్రువుతో సమాధానం పడగలిగితే పరలోకంలో రిజర్వేషన్ కన్ఫర్మ్ అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగునే కాక. ఎందుకు క్షమించాడు ఆయన? నిన్ను ఎందుకు క్షమించమంటున్నాడంటే, నువ్వు నేను పరలోకమందు తండ్రి అయిన దేవుని సన్నిధి కొరకు. అంటే ఆయన మాట్లాడిన మాట అక్షరాల లేఖనానుసారమైనటువంటి మాట ఆయన మాట్లాడి చెప్పిన మాట. ఇంకొక మాట కూడా ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 22 వచనాలు చదవండి. 21వ అధ్యాయము 23వ వచనం. దేవునికే మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రంలో ఒక ప్రక్రియ ఉంది, అది సందర్భంలో కాకపోవచ్చు, వెనుక ఇంకా మిగిలిన మాటల్లో అది జ్ఞాపకం చేసుకుంటే కూడా బాగుంటుంది. యేసుక్రీస్తు వారిని శిలువ మీద నుంచి దించి అర్జెంటుగా సమాధి ఎందుకు చేశారు అంటే, చెయ్యకపోతే శాపగ్రస్తుడు అయిపోతాడంట. వాళ్ళ సుఖం కొరకు యేసుక్రీస్తు వారిని సమాధి చేశారు. అర్థమైంది? పరలోకమందున్న మీ తండ్రికి ఒక శాపగ్రస్తుడిని శిలువ మీద ఉంచటం, అది మీ పట్టణానికి క్షేమానికి క్షేమం కాదు కనుక తీసుకెళ్ళి పెట్టామని చెప్పారు. అది వెనక ఆయన సమాధి తర్వాత ఆ మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. ఆయనను హింస పెడుతున్నారు. ఎంత భయంకరమైనటువంటి హింస అంటే అంత భయంకరమైన ఆ హింసలో ఆయన చెప్పి నేను చెప్పానంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, క్షమించి. యేసు ప్రభు శిష్యులలో స్టెఫెను అనేటువంటి ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. యేసు ప్రభుని వెంబడించినటువంటి వ్యక్తి కాకపోవచ్చు, కానీ వెంబడించినటువంటి వారిని వెంబడించినటువంటి వ్యక్తి. ఈ స్టెఫెను కూడా తన జీవితంలో పలికిన చివరి మాట మనం చూస్తే, యేసు ప్రభు పలికిన మాటకి చాలా చక్కటి పొందిక ఉంటుంది. 7వ అధ్యాయము అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 59-60 వచనాలు. త్వరగా అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం చదవండి అమ్మా. 7వ అధ్యాయము 59-60 వచనాలు. స్టెఫెనును నేరారోపణ చేసి రాళ్లతో కొట్టి చంపాలని అక్కడ యూదులు నిర్ణయం తీసుకున్నారు, కొడతా ఉన్నారు. అప్పుడు ఆ గాయపడినటువంటి స్టెఫెను ఆయన పలికిన మాట ఏంటంటే, ప్రభుని గురించి మొరపెట్టి, యేసు ప్రభువా నా ఆత్మను చేసుకుని కొట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫెను ఇక్కడ 2 పనులు చేశాడు. ఒకటి, తండ్రి నన్ను చెప్పుకోమన్నాడు.
రెండు, ఈ మరణానికి కారకులైనటువంటి వారిని క్షమించమన్నాడు. ఇప్పుడు స్టెఫన్‌కి కావాల్సింది ఏంటంటే ఈ భూమి మీద ఇంకా 10 కాలాల పాటు బ్రతకడం కాదు. స్టెఫన్‌కి కావాల్సింది ఏంటంటే యేసుప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇక్కడ వీళ్ళని క్షమిస్తే పరలోకంలో తండ్రి సింహాసనంలో కూర్చోడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే బ్రతుకు కాదు, జీవం కావాలి. ఈ భూమి మీద బ్రతుకు కాదండి. నాకు కావాల్సింది ఏం కావాలండి? పరలోకంలో తండ్రి సింహాసనం దగ్గర నేను ఉండాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నా శత్రువుగా భావిస్తున్నటువంటి వీళ్ళని నేను క్షమించాలి. ఏం చెప్పాడండి తండ్రి? వీళ్ళు ఏం చేస్తున్నారో చదవండి అమ్మా. ఈ పాపం వారి మీదకి రానివ్వద్దయ్యా. ఎంత చక్కటి మాట చెప్పాడండి. 59-60 వచనాలు చదవండి. తుక్కు చేసేస్తున్నారు. మొరపెట్టుతూ నా ఆత్మను చేర్చుకొని విజ్ఞాపన చేశాడు. వాళ్ళు రాళ్లతో కొడుతున్నారు. వారి మీద ఈ పాపం మోపవద్దని ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోతూ వీళ్ళ నాశనాన్ని కోరుకునేటువంటి తత్వము స్టెఫన్లో కనబడలేదు. ఇక్కడ స్టెఫన్ ప్రవర్తించిన తీరు, అక్కడ యేసుప్రభు కనబడినటువంటి తీరు, అలాగే బోధించినప్పుడు ఆయన తెలియజేసిన వాక్కు ఏంటంటే, మీరు పరలోకంలో ఆయనతో ఉండాలంటే భూమి మీద క్షమించండి. వాక్యానుసారమైనటువంటి విధేయత లోకానికి నేర్పించిన వ్యక్తి మనం ఆరాధించే దేవుడు. ఆయన చెప్పిన చక్కటి మాటలో ఎంత గొప్ప నీతి ఉందో మనకు అర్థమైంది కదా. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకు క్షమించున్నాడు అంటే అక్కడ ఆయన తండ్రి యొక్క సాన్నిధ్యం పోగొట్టుకోకుండా ఆయన చెంత ఉండడం కొరకు. మీరు కూడా ఈ మొదటి మాటను బట్టి మనం నేర్చుకోవాల్సి వస్తే మనం ఎందుకు క్షమించాలో తెలుసా? భూమి మీద మనుషులు అయిపోదాం అని కాదు. ఎందుకు క్షమించాలో తెలుసా? ఆయనతో ఉండడం కొరకు. పరలోక మందు దేవునితో ఉండాలని అనుకుంటే మొట్టమొదట ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారని భావిస్తున్నావో వాళ్ళని నీవు క్షమించగలిగితే, దేన్నైనా క్షమించాగా నేను దాన్ని క్షమించను అంటాం. అలాంటి మాటలు అలాంటి తెగిపోతాయండి. అలాంటి మాటలు నేను క్షమించలేను క్షమించకపోతే నోరు మూసుకుని ఊరుకో. ఆ తర్వాత నీకు బతికి ఎక్కడండి? నరకమే. తండ్రి దగ్గర నీకు స్థానం లేదంటే ఎక్కడుంటుంది స్థానం? ఎక్కడుంటుందండి? అగ్ని వేదనకరమైన స్థలం. అక్కడికి పోకుండా ఉండడం కోసం ఇక్కడ నీ శత్రువుని క్షమిస్తే అక్కడ నీ దేవుడు సంతోషించి తన హక్కునకు చేర్చుకుంటాడు. చక్కటి ఉద్దేశంతో తెలియజేసిన మొట్టమొదటి మాట ప్రభు పలికినటువంటి మాట. రెండవ మాట ఇదే 23వ అధ్యాయంలో 43వ వచనాన్ని మనం చూస్తే ముఖ్యమైన మాట నేను చదివిస్తున్నాను. సందర్భం మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తా. సందర్భం ఏమిటంటే, అక్కడ యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు యేసు ప్రభుతో పాటు మరొక ఇద్దరిని సిలువ వేశారు. వాళ్ళు దొంగలు. అందంగా ఉండదని మధ్యలో యేసు ప్రభుని పెట్టారు. ఈ పక్క ఒక దొంగని, ఆ పక్క ఒక దొంగ, కుడి పక్క ఒకరు, ఎడం పక్క దొంగలు. ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తుని పెట్టారు. దొంగల సంభాషణ మనందరికీ తెలుసు. ఆ దొంగలలో ఒక దొంగ కోరుకున్న మాట ఏమిటంటే, బాబా మేము నేరస్తులమే, మాకు శిక్ష తగును, పరిశుద్ధుడు నువ్వు, నీకే శిక్ష ఏంటి ప్రభువా అని చెప్పి అతను దైవత్వాన్ని చూసిన ఒక దొంగ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ పాపిని నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు ఏంటంటే, అప్పుడు దాకా ఈరోజే నీవు కూడా నాకు ఒకసారి భక్తుడు ఆశ్రయించిన అజ్ఞాపన చేసిన ఒక వ్యక్తికి భరోసా ఇచ్చినటువంటి మాట, నీవు నాతో పరదేశంలో
వారికి అన్యాయపు తీర్పు తీర్చారు. యేసుక్రీస్తు వారిని అన్యాయంగా నేరారోపణ చేశారు. వీటన్నిటికీ బైబిల్ యొక్క ఉదాహరణలు, లేఖనాలు ఏమి చెబుతున్నాయో మనం ధ్యానిస్తే ఇదంతా చేతగానుడు బోల్డు నీతులు చెప్తాడని అనుకుంటారు చాలా మంది. వాడు 3 మేకులు పీక్కోలేనాడు వాడేం దేవుడు. ఎందుకు పీక్కోలేడు అంటే లేఖనానుసారంగా ఆయన మరణము చెందవలసి ఉంది కనుక ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. కానీ ఆయనకి చేతగాక నేను కోరుకుంటే పరలోకపు సైన్యాన్ని నా తండ్రి పంపిస్తాడని చెప్పాడు. పేతురు, నీ కత్తి వల్ల పెట్టు, కావాలనుకుంటే నా తండ్రి నన్ను వదిలేస్తాడా అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం త్వరగా మీరు చదివితే కనపడుతుంది. యెషయా గ్రంథం 53:12. మరణము నొందునట్లుగా అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయవారి వలె అతడు ఎంచబడ్డాడు. ఆయన ఎందుకు ఇవన్నీ బాధపడుతున్నాడంటే అనేకుల పాపములు అతను భరించవలసి ఉంది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని పురాకులు, ఇన్ని ఎందుకు ఆయన అనుభవిస్తున్నాడు అంటే అనేకుల పాప భారం ఆయన భరించవలసి ఉందట. జరగాలి కాబట్టి అది అలా జరుగుతూ ఉంది కాబట్టి ఆయన మౌనం వహించాడు. ఆయన భరించవలసి ఉంది అన్యాయపు తీర్పు. మేమేదో కట్టి పగబట్టి యేసుప్రభుని భూమి మీద లేకుండా చేసామని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అందరూ కాదు. మీ ఉద్దేశం నెరవేరడానికి కాదు, నా ఉద్దేశం నెరవేరడానికి ఈ మార్గాలు కూడా వెళ్ళవలసిందని దేవుడు తండ్రి దేవుడు కుమారుడు క్రీస్తును నడిపిస్తుండని మనం అర్థం చేసుకోవాలి. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 40 నుంచి 43 వచనాలు. అదే చదవండి అమ్మ, ఇంకోటి చదివి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. చాలా మంది యేసుక్రీస్తు వారిని హేళన చేస్తున్నారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నావు కదా, నిన్ను మమ్మల్ని రక్షించు అని చెప్పి హేళన చేస్తున్నారు. హేళన చేసిన, అవమానపరిచిన, నిందించిన, దేవదూషణ చేస్తున్నాడని చెప్పిన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆయన అన్ని పాపాలు భరించవలసి చెప్పినటువంటి మాట. ఇప్పుడు మళ్ళీ ఇదే అవకాశం 23వ అధ్యాయం 39-42 వచనాల్లో రాయబడిన మాట మనం చదివితే ఏముందంటే 39:42లో నేను ఉందో నేను రక్షించు, మమ్మల్ని రక్షించు, బయటికి వెళ్ళిపోతాం. బరబా అంటాడు, నువ్వు నీకేమో జనబలం ఉంది, నాకేమో కడబలం ఉంది. మన ఇద్దరు ఏకమైతే ఈ రామసైన్యాన్ని సర్వనాశనం చేసేసి యుధారాజ్యాన్ని స్థాపించేద్దాం. అక్కడ కఠినమైన దుర్మార్గం చేసి నిన్ను నీవు మమ్మల్ని కూడా రక్షించే మన ముగ్గురు అంటున్నాడేమో. వాడు మర్మం పొందుతానని చెప్పలేదు, మన ముగ్గురం తప్పిందాం, నిన్ను నువ్వు
తప్పించుకుని మమ్మల్ని కూడా తప్పించే అంటున్నాడు. ప్రభు శిక్షకు వ్యతిరేక కాదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేక కాదు. ఆడు పట్టుకున్నాడు, నేరం చేశాడు, రుజువైంది, శిక్ష వేశాడు. నేరస్తుని తప్పించడం ప్రభు పని కాదు. పాపిని పరిశుద్ధుడిగా చేయడం ఆయన పని, కానీ నేరస్తుని దాచిపెట్టే పని కాదు. చెప్తున్నాడు, నన్ను తప్పించు, నువ్వు కూడా తప్పుకో, మన ఇద్దరం కలిసి దేవుడు చేద్దాం అన్నట్టు. దేవుని పిల్లలు ఆయన లోకు చేసి, కానీ ఆయన ముందర నిలవడానికి ఎవరైనా అధికారం ఉందా అంటే భక్తుడికి లేదు. ఆయనలో ప్రత్యేకత ఏంటంటే, భూమి మీద పరిశుద్ధులందరి ప్రార్థనలు పరలోక దోపవేదికలో ఉంటే ఆ ప్రార్థనలు ఏమై ఉండాలి తెలియక పరలోకంలో 24 దూతలు పెద్దలు కెరూబులు కలవరం అయిపోతున్నారు. ఆ భాష చదవగలిగిన ఆ భాష రాక ఇందులో ఏముంది ఎవరికి అర్థం కావటం లేదు. ప్రభు పలికిన ఆ పలుకులు, ప్రభు నీ తరపున రోమపత్రిక 8వ అధ్యాయంలో 26 వచనంలో ఏముంటుందంటే, మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. అంటే నువ్వేది రాసావో, ఏది ప్రార్థన చేసావో, ఆ ప్రార్థనలో కొన్ని ఇలా ఉండకూడదు, కొన్ని ఇలా ఉండాలని చెప్పి కొంచెం తర్జుమా చేసి అనుకూలంగా ఫేవర్గా ప్రభు అనుగ్రహించే విధంగా మాటలు రాసి పొందుపరిచి ప్రభు ఏం చేశాడట, నీ ప్రార్థనలన్నీ పరలోక దోపు వేదికలో వేశాడట. తెల్లవారు 3 గంటల 6 గంటలకు ప్రార్థన చేస్తాం. నశించిపోతున్న లోకం వరకు ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేస్తారు. వాళ్ళని దీవించి ప్రభు, వీళ్ళ దీవించి, మనల్ని దీవించక్కర్లేదరా, మనము దేవుని పన్నోళ్ళు, మనం అందరం లోకాన్ని రక్షించమని విజ్ఞాపన చేయడానికి వచ్చాము. ఆ పని చేయాలి, కానీ మీరు మిమ్మల్ని దీవించమని మాట్లాడతారేటరా, ఈ తగులు మనకి ఎందుకు అని చెప్తుంటాను. అయినా కానీ అవే ప్రార్థనలు, ఏమ్మా అవే ప్రార్థన. భాస్కర్ ఏమనుకుంటారు, ఇక్కడ అలాంటి ప్రార్థనలు చేయడానికి అలవాటు పడిపోయారు కదా జనాలు. ఈ ప్రార్థనలన్నింటినీ పరలోకానికి ఇంపుగా ఉండేటట్లు మార్చేసేట దేవుడు తన ఆత్మను పంపించి. ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ ప్రతిరోజు నువ్వు చేసే విజ్ఞాపనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయంటే దోపు వేదికలకు వెళ్ళిపోయాయి. సమయంలో ఈ ప్రార్థనలను విప్పి చదవగలిగిన వాడు లేడట. అప్పుడు పరిశుద్ధుడు రాత్రింబవలున్న గొర్రె పిల్ల అయిన క్రీస్తు వచ్చి ఆ ప్రార్థనలన్నింటినీ చదవగా పరలోకం హర్షించి దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ భూమి మీద భక్తుడు అన్నటువంటి వాడు ఏ జాతైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భూమి మీద వాడు చేసేటువంటి భక్తి పరలోకమందున్న దేవుడికి నచ్చేటట్లు ఈ భక్తిని తన గ్రంథంలో రాసి భద్రపరిచి ఉంచినటువంటి పరలోకపు రాతను చదవగలిగినటువంటి వాడు ఎవడు లేడు. అలాగూ ఎవడైనా నీ పుస్తకం చదివి తండ్రిని దేవునికి వినిపించాలంటే అట్టి వాడికి క్రీస్తే గతి. నువ్వు చేసావని రాస్తారు నీకు డైరీ పరలోకంలో. ఆ డైరీ సభలో చదివేవాడు ఎవడు లేడట. ఆ డైరీని చదవగలిగినటువంటి వాడు క్రీస్తు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి ధ్వనుడైన క్రీస్తుని మన ముగ్గురిని తప్పించుకున్నారంటే దొంగల సంభాషణ. నువ్వు తప్పించుకో అంటే ధర్మశాస్త్రాన్ని దాటిపోయినట్టే కదా. వాళ్ళు విధించింది కుట్రతో కూడిందైనా వాళ్ళు ధర్మశాస్త్రము పేరటే కదా శిక్ష అమలు చేయాలనుకుంటున్నారు. ధర్మశాస్త్రం కొట్టడానికి రాలేదంటాడు, దాన్ని నెరవేర్చడానికి వచ్చానంటాడు. నీతో పాటు నేను తప్పించుకొని ఊతనుకుని ఈ కొట్లన్నీ తెంచేసి వెళ్ళిపోతే తప్పించుకుంటారా, పునరుద్ధానం అంటారా?
అటువంటి చెడ్డ పేరు పొందడానికి భూమి మీదకి వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. అర్థమైందా? నువ్వు ఒప్పుకోకపోయినా ఆయన గనుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయనకు ఒక లెక్క ఉంది, లేవాలనుకున్నప్పుడు లేస్తాడు. ఆయన లేవకూడదనుకున్న బలమైన రాయి ఆయన సమాధి మీద దొర్లించిన ఆ బలము క్రీస్తులో ఉన్న బలానికి మించినది కాదు. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధం. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు దేవునికి మహిమ కలిగింది. ఆయన బలాన్ని అంచనా వేయగలిగిన శక్తి ఎవరికి లేదు. ఆయన దొంగలతో ఎందుకు కలుస్తాడు? దోపిడిగాలతో ఎందుకు కలుస్తాడు? బలతో ఎందుకు కలుస్తాడు? నీతి రాజ్యం. యోహాను రాసినటువంటి సువార్త పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఆయన గొప్పవాడని నీవు నమ్మితే 1:9 పత్రిక 1:9. కంగారు పడకండి. మన పాపములను ఒప్పుకొని ఈయన గనుడని నీవు నమ్మితే, ముల్లోకాలకు అధిపతి నమ్మితే, నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు గనక క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగునే గాక. భూమి యేసుక్రీస్తు వారికి ఉన్న పవర్ ఏంటంటే, వీళ్ళు అంటారు పవర్ లేని దేవుడు అంటారు, కానీ ఏమంటారంటే ఆయన పవర్ ఎలాంటిది, దేనికి పడితే దాన్ని ఉపయోగించే పవర్ కాదు. వీళ్ళు ఆశించారు శిలువ మీద నుంచి చూస్తాను దిగిపోతే ఆయన శక్తిమంతుడని. గాయపరుస్తున్న రోమా సైకిల్ ఎక్కడో అక్కడ పడిపోతే ఆయన బలవంతుడైన దేవుడు అని వాళ్ళు అనుకుందాం అనుకుంటున్నారు. ఆయన బలం ఎంత విలువైనది, ప్రముఖమైనది అంటే, నేను పాపినని నేను ఆయన దగ్గర పడిపోతే పాపములు క్షమించగలిగిన శక్తిమంతుడు ఆయన. దేవునికే మహిమ కలుగును గాక. ఏం చేతవుతుందంటే ఆయనకి ఏం చేతవుతుందో తెలుసా? మానవుని యొక్క జన్మ పాపములన్నింటినీ క్షమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన ఎంతటి దొంగ ఆయన ప్రాధేయపడి పశ్చాత్తపడితే చెప్పాడు, ఈరోజే నీకు నాతో పాటు పరదేశంలో చోటు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదామండి. చూచి బాధ్యతగా వ్యవహరించినటువంటి కుమారుడిన చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కుమారులే కదా. కుమారులారా, మీ ఎదుట మాదిరి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. తల్లితో చెబుతున్న సిలువ మోసుకుంటూ వెళ్తున్నటువంటి క్రీస్తు వారికి ఆ జనసమూహం ఎవరు కనబడ్డారంటే, తనకు జన్మనిచ్చిన తల్లి కనిపించింది. ఏడుస్తుంది. ఏడుస్తారా? ఎడరా? కొంతమంది కష్టం వస్తే సంకట గుద్దేసుకుంటారు చాలా మంది. అదొక సునకానందం. అయ్యో అని విచారించేవాళ్ళు తక్కువ, ఆనందించేవాళ్ళు ఎక్కువ. ఈ రాక్షసుల పిల్లలు వాళ్ళు వాళ్ళ రాక్షస బుద్ధులు అలాగే ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరిని చూశారంటే, సిలువను మోసుకుంటూ వెళ్తూ తనకి జన్మనిచ్చిన తల్లిని చూశాడు. గుండె కోతతో విలపిస్తున్న తల్లి మరియా. గుండె కోతతో విలపిస్తున్న తల్లి మరియా.
దేవదూత మాట్లాడింది, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పింది. లోక రక్షణ కొరకు, లోక కళ్యాణము కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి ఆ మాతృమూర్తి, దేవుని యొక్క అనుగ్రహం పొందిన మాతృమూర్తి. చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, తల్లిని చూడగానే కుమారుడు చెప్పినటువంటి మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యుల్లో యోహాను చాలా చిన్నోడు వయసులో, యేసు ప్రభువుతో ఎప్పుడు చాలా సమీపంగా ఉండేవాడట. పట్టబడ్డ శిష్యులలో యోహాను ఒకడు. ఆ యోహాను చూసి వీళ్ళందరూ దేశముద్రులు, 11 మంది శిష్యులు కొంచెం లౌకికం ఎరిగిన వాళ్ళు, లోకం గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఉంటాడేమో యోహాను, చిన్నవాడు. యేసు చిన్న వయసులోనే ప్రతిష్ఠించుకున్నది. ఇతనికి యేసుప్రభు కావాలి, ఆవిడకి కూడా కొడుకు కావాలి. చిన్న వయసులో నీళ్ళు భరించలేక అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఎలిజబెత్ ఇంట కాపురం ఉండి అక్కడ ఉన్నటువంటి టెంకు పులుసు, అంబల్ని తాగి పోషక పదార్థాలకు దూరం యేసు గర్భంలో ఉన్నాడు. ఆయన చక్కగా బలంగా ఆరోగ్యంగా పుట్టాలని చెప్పి ఎంతో త్యాగం చేసినటువంటి తల్లి. వివాహమై చక్కగా హనీమూన్ జరిగించుకోవాల్సినటువంటి వయసు అది. ప్రధానం అయిన తర్వాత లోకానికి, లోక సంబంధమైన సిద్ధాంతాలకి దూరంగా ఉండి అందమైన భర్త యోసేపు ప్రదానం చేసుకున్నప్పటికీ లోక సంబంధమైనటువంటి తిరుగుళ్ళు తిరగకుండా తను తాను ఉపవసించుకుని ప్రత్యేకంగా నిలిచి కన్న బిడ్డ. ప్రయోజకుడైతే అందరూ సంతోషిస్తారు, సిలువను మోసుకుంటూ వెళితే దుఃఖపడతారు. ఆ సిలువట 50 కేజీలు బరువు ఉంటుందట. కష్టమైన భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నాడు. అంత టైంలో ఆయన తల్లిని ఓదార్చడం అంత అవసరమా అని ఆలోచన చేస్తే వాక్యం చెప్తుంది, నా వలన ఎవరికి గుండెపోత రాకూడదు. ఆమె పిలిచి, ఇదిగో నీ కుమారుని. యోహానును తల్లికి అప్పగించి యోహానుకి చెప్పిన మాట ఏంటంటే, తల్లి కళ్ళల్లో ఆనందం కనపడాలి, తల్లికి దుఃఖాన్ని ఇవాళ తక్కువని చెప్పి వెళ్ళిన మహానుభావుడు ఆయన. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి ఏం కలుగు చేస్తారంటే దుఃఖాన్ని మిగిల్చే పిల్లలు ఎక్కువ. వాక్యం ఏం చెప్తుంది? పిల్లలు తల్లిదండ్రులకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలని వాక్యంలో రాయబడుతుంది. వాక్యానుసారమైన బ్రతుకులు మన పిల్లలు బ్రతుకుతున్నారా ఇవన్నీ చెక్ చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటో మనకు అర్థమైపోద్ది. పిల్లలారా మీరే నిర్గమకాండ 20వ అధ్యాయం 12వ వచనం త్వరగా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై ఉండాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలని ధర్మశాస్త్రంలో రాయబడింది. నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడై ఉండాలంటే నువ్వేం చేయాలి? ఈయన దేశం ఏది? క్రీస్తు వారి రాజ్యం పరలోకం కానీ భూలోకం కాదు. అక్కడ దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. ఇక్కడ మనుషులు చంపినా ప్రాణం తీసినా ఆయనకేం కాదు. తల్లిని సన్మానించాలా, గౌరవించాలా? యేసుక్రీస్తు వారు ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాడు చూడండి. ఆమె యొక్క దుఃఖాన్ని ఎలా తీసేస్తున్నాడు చూడండి.
ఆమె బాధను ఎలా తొలగిస్తున్నాడో చూడండి. అక్కడ కనబడుతున్నటువంటి మాట ఏమన్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. తల్లి పట్ల ఆయన ఏమి నడుచుకున్నాడు, ఎందుకు నడుచుకున్నాడు అంటే ధర్మశాస్త్రంలో చెప్తుంది, మనకు భవిష్యత్తు ఉండాలంటే తల్లిదండ్రులకు లోబడాలి. చెప్పండి, నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నీ తల్లికి తండ్రికి నువ్వు లోబడాలి. నీకు ఆయుష్ ఉండాలి అంటే నీ తల్లికి తండ్రికి నువ్వు లోబడాలి. మంచి తినాలి అంటే నువ్వు తల్లికి తండ్రికి లోబడాలి. తల్లిని తండ్రిని దూషించేవారు, తిరస్కరించేవారు, నిందించేవారు, అవమానించేవారు, బైబిల్లో నేను అన్ని రిఫరెన్సులు చూపుతున్నాను కానీ లోయ కాకులు గుడ్లు పీక్కొని తింటాయంట. అంటే చచ్చి శవమై గతి లేక అరణ్యంలో నడి రోడ్డు మీద ఉంటే కాకులు వచ్చి గుడ్లు పీక్కుంటాయంత దరిద్రం వస్తుందంటే అమ్మా నాన్నను గౌరవించడానికి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు భూమి మీద? అందరూ ఇంచుమించు 10% ఒకవేళ మంచి వాళ్ళు ఉన్నారేమో కానీ 90% తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తున్న వాళ్ళే. ముసలైతే చాలు దాన్ని తోసేయడమే. తింటావనరు, ఉన్నావనరు, నీకు భవిష్యత్తు ఇచ్చింది, ఎంత ఆస్తి సంపాదించింది, తల్లి ప్రేమ మీకు అర్థం కాదు. కానీ చిన్నప్పుడు చిన్న పిల్లలు ఊళ్ళో ఎవరో పెద్ద మనిషి అయితే పిలుస్తారు కూర్చోబెట్టే టైం, ఇరుగు పొరుగని. అక్కడికి వెళ్తే ఒక అట్టిపండు 12 ముక్కలు కోసి పెద్దోళ్ళకి తెలితే చిన్నోళ్ళకి తెలియదు. ఇప్పుడు పిల్లలు తినేసారు, మనకెందుకు? కరువు గురించి తెలిస్తే తెలు, కష్టం ఏంటో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ కార్యక్రమం చేసేవాళ్ళట అట్టిపండు ఇళ్ళ ముక్కలు కోసి మూరీలు బెల్లం కలిపెడితే ఆ తల్లి చెంగు పట్టి బయట చెంగు పట్టి మూట కట్టి మనోడు కొడుకు ఇంటికి వచ్చే వరకు దాచి ఒరే బాబు రారని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె అమ్మ అనేస్తే అక్కడ గుప్పుడు వచ్చేస్తాయి. దాచిపెట్టి బిడ్డల్ని తను తినడం మానేసి బిడ్డలకి ఆహారం పెట్టి వాళ్ళకు ప్రయోజనంగా ఉండాలని ఆశిస్తే నువ్వు పెరిగి పెద్దోడు అయిన తర్వాత వాళ్ళు నీకు నప్పలేదా? మాట వినంత గొప్పవాడు అయిపోయావా నువ్వు? జాగ్రత్త, నేను చెప్పటం లేదు. అర్ధాంతరపు మరణాలు బైబిల్లో మనం చూస్తున్నాం. లోయకాకుల బైబిల్ ఉందా? తల్లి నాయనను 20 కనబడుతుంది. తల్లి నాయన తండ్రి నాయనను దూషించేవాడు దీపం దేవుడు ఆర్పేస్తాడట. దీపం ఆర్పేటండి అర్ధాంతరపు మరణం. మరో మాట 23:25 రాసిన మాట ఏమిటంటే తల్లిని తన్ని సంతోషపెట్టాలట. సంతోషపెట్టాలి. నిన్ను కనినని తల్లిని ఆనందపరచాలి. చాలే 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 చాలే. ఎంతమంది కొడుకులు తల్లికి ఆనందానికి కలిగేస్తున్నారు. సంతోష పెట్టాలని బైబిల్ రాసి ఉంది. నువ్వు గిన్నె దగ్గర కూర్చొని మెతుకులు తింటున్నావంటే, ప్లేట్ దగ్గర కూర్చొని పలావ్ తింటున్నావంటే నీ ఇల్లు రావాలి, నీ అమ్మ జ్ఞాపకం, మీ నాన్న జ్ఞాపకం రావాలి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు తిన్న ప్రతి తిండి నీ మరణానికి దారి తీస్తుంది అంతే. స్త్రీలకి ఇంకొక మాట చెప్పాను. ఈ పోటీగాడికి భార్య ఉంటుంది కదా, ఈ తల్లిదండ్రుల మాట వినలే ఈ పోటీగాడికి ఒక భార్య ఉంటుంది కదా. భార్య ఏమనుకుంటుందంటే నేను సుమాంగా ఉండాలని అనుకుంటుంది కదా, నా కాపురం బాగుండాలని అనుకుంటుంది కదా, నా ఇల్లు చక్కగా ఆశీర్వాదకరంగా ఉండాలని అనుకుంటుంది కదా. అది ఉండాలి అంటే నీ మొగుడు ఎవడైతే ఉన్నాడో వీడు వాళ్ళ అమ్మ నాన్న చూసుకునేటట్టు నువ్వు వాడిని పురుకొల్పగలిగితే
ఏమండి మీ అమ్మగారు భోజనం చేస్తారో లేదో అడగండి. ఏమండి మీ అమ్మగారు మౌనంగా ఉన్నారండి 2 రోజుల నుంచి, ఏం తింటుందో అని అడగండి. ఎల్లుండి అని ఏ ఇల్లాలైతే తన భర్తను తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ప్రేరేపిస్తారో ఆవిడ సుమంగలిగా ఉంటది. ఏ కొడుకైతే తల్లిదండ్రులు సరిగా చూడడో వాడు మధ్యలో చచ్చిపోతాడు. అప్పుడు ఈమెమవుతుంది? విధవై కూర్చుంటది. అర్థమవుతుందా? నేనేదో ఆవేశంతో, కోపంతో, ద్వేషంతో మాట్లాడుతున్నది కాదు. నువ్వు విధవ కాకుండా ఉండాలంటే నీ అత్తమామలకి భోజనం చెప్పండి. నీ భర్త పెంకితనానికి నీవు ఒక కారణమై కూర్చోడానికి వీల్లేదు. నువ్వు ఏం చేస్తే అదే చేస్తాను నీ పిల్లలు. ఏం కావాలని అడుగు. వాళ్ళ ఆస్తి కావాలి నీకు, వాళ్ళ భగవత్ నీకు ఎక్కర్లేద్దా? ఒక ఆయన చెప్తున్నాడు, బాగోక హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ మందులు రాశాడంట. నేను తెస్తానన్నట. ఆ సీట్స్ చూసి డబ్బులు ఇవ్వన్నాడు. ఎవరిని? 50 కొనుగోలు కింద మీద బాధపడుతున్నటువంటి ఆ రోగి తండ్రిని అడుగుతున్నాడు కొడుకు, డబ్బులు అని. సిగ్గు లేకపోతే దౌర్భాగ్యులు, దుర్మార్గులు, భవిష్యత్తు లేని వారు. ఎప్పుడైనా అంతే, నువ్వు ఎంత గొప్పడైనా, ఎంత పండితుడైనా సరే, నీ తల్లిదండ్రులకు కూడు పెట్టకపోతే నీ దరిద్రకొట్టి బ్రతుకు ఊహకే భయంకరం. ఉండాలంటే నీ భర్తలను ఏం చేయాలండి? వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకునేటట్లు మీరు ప్రేరేపించాలి, ఎంకరేజ్ చేయాలి. నీ అమ్మంటే నీకు ఇష్టం, వాళ్ళ నీకు ఇష్టం లేదు. అమ్మాస్తి కాదు కదా ఇప్పుడు తిన్నది, వాళ్ళ అమ్మాస్తి తింటున్నావు కాబట్టి వాళ్ళ అమ్మని చూడాలి. నువ్వు చెప్పండి, చూడండి, చెప్పండి. అలా నోడు మాట్లాడవా? అమ్మగారి నుంచి తెచ్చిందంతా నీ భర్త, నీ పిల్లలు పోషిస్తున్నావు నువ్వు. లేదు, వాళ్ళ అమ్మగారు ఈరోజు నువ్వు వెలక పెడుతున్నది. ఆవిడ డబ్బు అంటే నీ ఇష్టం, ఆవిడ ఆరోగ్యము, ఆవిడ క్షేమము అంటే కష్టం. వద్దు. నువ్వు ఇప్పుడు బాగా చూస్తే రేపు ముసలైన తర్వాత నీకు బాగుండాలనుకుంటే ఇప్పుడు నీకున్న ముసలు బాగా చూసుకోవాలి. ఈ భాగంలో అది చదువుతున్నాం. తల్లి పట్ల కుమారుడు క్రీస్తు బాధ్యత. తండ్రిని సన్మానించాలని రాస్తుంది. ఏంటండి? ఉపాధ్యాయ మొదటి అధ్యాయం 1వ అధ్యాయం 15 కనపడుతుంది. నువ్వేం చేస్తావో అదే నీకు కలుగుతుంది. ఉపాధ్యాయ గ్రంథం నీవు చేసినట్టే నీకు చేయబడును. అమ్మా ఎక్కడికి వస్తుందండి? నేను నెత్తి మీద పట్టుకోండి. గంప గంప ఆశీర్వాదపు గంప, శాపగ్రస్తమైన గంప. నీ నెత్తి మీదకి రాబోయే గంప ఏ గంప? పూలగంప, ముల్లగంప? నాకు బాబోయ్ ఆ ముల్లగంప నాకు వద్దనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. సరే, నా నెత్తి మీదకి ఆ గంప వద్దమ్మా, ఆ ముల్లగంప నాకు వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది కావాలో ఆ ముల్లగంప? చేతులు ఎదిగారా? ఎత్తట్లేదు. అది నాకు వద్దు, నాకు
పూలగంప కావాలి అని అనుకుంటే ఇప్పుడే నీ మనస్సు అందే స్థిమితపరుచుకొని నీ అత్తమామల పట్ల ఆప్యాయతను కనబరిచి వాళ్ళ ప్రేమాభిమానాలు పొందడానికై నీవు ప్రయాసపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. తల్లి తండ్రి కుటుంబం యొక్క ఈ గొప్ప ఆప్యాయతలు ఎంత గొప్పవో ఈ లోకంలో నేర్పించడానికి వచ్చాడు క్రీస్తు, నేర్పించి వెళ్ళాడు. ఈ టైంలో ఈ బాధ చేయకపోతే ఏమైంది అని వెళ్ళిపోలేదు అతను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ పిల్లలు మీరు కూడా మమ్మీ మాట వినాలి, డాడీ మాట వినాలి. అర్థమైందా? మరి సామ్యులకి నాకు ఎలాగా అమ్మ నాన్న లేదు. ఇక మా శిక్ష నుంచి మేము విడుదల పొందాము అనడానికి లేదు. పెద్దలైన వారిని గౌరవించే బాధ్యత మా మీద ఉంది కదండి. సత్యవతికి కూడా ఉంటుంది, మా అత్తగారు మా మామగారు లేదు, నాకు ప్రాబ్లం, నో ప్రాబ్లం అనడానికి లేదు. పెద్దలను తల్లిదండ్రులుగా గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అప్పగించినటువంటి పరిచర్య నేను ఎత్తి మీకు మూలగంప రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలండి? నువ్వు చేయాల్సిన బాధ్యతలు ఏమిటో ప్రభు యవనస్తులకి అప్పగించాడు. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో కనబడుతున్న అదే మాట, అదే అర్థమించే మాట. 6:1 పిల్లలారా ఎలాగుండాలటండి? విధేయులయుండుడి, ఇది ధర్మమే, మిమ్మల్ని చేయమనలేదు. కొడుకులకే కాదు కూతుర్లకి గజాలు, స్టీల్ ప్లాంట్ గజాలు. చాలా మంది ఆడకూతులు మా ఇళ్ళల్లో చాలా రకాలు ఉంటాయి. టెంపర్ ఎక్కువ. మగవాళ్ళు అంటే భలే అంటున్నారు పాస్టర్ గారిని చూస్తున్నారు నిలిచిపెట్టి ఆడవాళ్ళు ఈ మరీ పెద్ద గజ్జం ఉక్కు ఇలా వచ్చితే టుపుక్కుని మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్. మీ బ్రతుకులు బాగుపడాలంటే తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాట వింటే మీకు మంచి భవిష్యత్తు నీ పరలోకపు తండ్రి నీకు ఇస్తాడు. తల్లిదండ్రులు వినకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఈ కానుకలు పెట్టిన నీ సంపద అంతా పోసేసినా ₹1 ఆశీర్వాదం నీకు రాదు. ఏం కావాలో తెలుసుకోవాలి, ఏం కావాలో తెలుసుకోవాలి. గొప్ప విద్య నేర్పించిన వాడు మనం ఆరాధించేది నీ కుమారుడు. బంధాన్ని లేకుండా సంపూర్ణ ఇక్కడ మనం ఆరాధించే క్రీస్తు. ఆయన పలికిన మాటల్లో 4వ మాట ఏముందంటే, దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మధ్యాహ్నం 3 గంటలప్పుడు అని శిలువలో కేక వేశాడు. దాని అర్థం ఏంటంటే, దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా? శ్రమ కష్టం అనిపించింది. ఆయన కష్టం అనిపించింది. ఆయన ఎందుకు కష్టపడవలసి వచ్చిందంటే నేను నన్ను రక్షించడానికి సంగతి మనం మర్చిపోకూడదు. దేవా నా దేవా నన్ను ఎలా విడిచితివి, విడనాడితివి. ఇక్కడ దావీదు ఏదైతే చెప్పాడో, ఏదైతే ప్రార్థన చేశాడు శ్రమలు వచ్చినప్పుడు, క్రీస్తు కూడా అదే మాట పలికాడు. నన్ను ఎందుకు విడిచావయ్యా, నన్ను ఎందుకు విడిచిపెట్టాలి? ఆ అనుభవాల గుండా వెళ్తేనే వాళ్ళకి విమోచన. దేవునికి మహిమ కలుగును గాక. చిలక మనందరికీ తెలుసు,
ఎక్కాయలు మన అందరికి తెలుసు. బాగా పలుకులు గానుగ దగ్గరికి పట్టుకెళ్తే ఆ పప్పు ఆడతాడు, నూనె ఆడతాడు. అది నొక్కుతా ఉంటే ఈ పలుకులన్నీ ముద్దయిపోయి అచ్చులైపోయి పొడైపోయి ఇంకా పిండిని కొలికి అమ్మా ఈ ఆవు తిరగలేకపోతుంది, ఎదురు తిరగలేకపోతుంది, ఆపేస్తానంటే లేదయ్యా ఇంకొక 2 రౌండ్లు తిరగని, ఇంకొక 2 రౌండ్లు తిరగని. ఏముంది లాభం? నూనె వస్తా ఉంది. అది నలిపిన కొద్దీ నూనె వస్తుంది. ప్రభు శ్రమ పడిన కొద్ది తన భక్తులకు మేలు జరగబోతా ఉంది. అందుకే భక్తులందరి నిమిత్తమే ఆయన నిన్ను శ్రమ పెట్టాలని అనుకున్నాడు. అది లేఖానుసారం, దైవ చిత్తానుసారం. 53:10 యెషయా గ్రంథం 53 ఏమో తెలుసండి, నలగొట్టడానికి తనకి ఇష్టమైందంట. త్వరగా నలగొట్టడానికి, కుమారుడైన క్రీస్తును నలగొట్టడానికి క్రీస్తును నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైంది. సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో పోల్చదగిన వాడు, అంత గొప్ప క్రీస్తు తండ్రి దేవుడు నలిపేస్తా ఉన్నాడంట. ఆయనకి ఇష్టమైందంటే ఎందుకు తెలుసా? నిన్ను రక్షించి, నిన్ను ఒక సారూప్యతలో తీసుకొని రావటానికి, నిన్ను ఒక సొగసైన వ్యక్తిగా మార్చడానికి, ఒక సౌమ్యుడిగా నిన్ను తీర్చిదిద్దడానికి తండ్రికి ఇష్టమైంది కనుక ఆయన కుమారుని నీ నిమిత్తం నలుపుతా ఉన్నాడు. ఈరోజు కరోనాలో మనం చచ్చిపోలేదు, కరువులో కూడా చచ్చిపోలేదు, ఇబ్బందులు కూడా చచ్చిపోలేదు, ఏదైనా అవమానాలు మనల్ని చుట్టుముట్టినా మనం చనిపోలేదు. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము అంటే మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. మరొక వాక్యం చదువుదాం. 8వ అధ్యాయం 28వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం. రాసుకోండి కొంతమంది. 8వ అధ్యాయం 28వ వచనము. యేసుక్రీస్తు వారు ఏం నేర్పించారట? యోహాను సువార్త 28. ఈలాగున్న ఓర్చుకోవడానికి, ఈ శ్రమలు అనుభవించడానికి కారణం ఏంటంటే నాకు నేర్పించాడు కనుక ఇప్పుడు నేను చేయగలుగుతున్నా. 5వ అధ్యాయం అదే యోహాను 19 వచనం కూడా చదవండి. 5వ అధ్యాయం 19 వచనం అదే యోహాను వార్త. నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. ఈయన భూమి మీద నలిగిపోతున్నాడు, అర్థమైందండి? ఈయన భూమి మీద నలిగిపోతున్నాడు. ఈ నలుగురు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే అక్కడ నేర్చుకున్నాడంట. అంటే పరలోక తండ్రి కూడా మనందరి నిమిత్తం ఆయన నలిగిపోతా ఉన్నాడు. అక్కడ నీ వల్ల ఎవడికి సుఖం లేదు, నా వల్ల ఎవడికి సుఖం లేదు. అర్థమైందా? ఒకడు అంటాడు, నేను ఎంత బాధపడతానో నీకే తెలుసు, నా కష్టాలు పడతా ఉంటే మా బాబు కనబడుతుంది, నీ గురించి బాధపడుతున్నాడని వింటుంటాం. అది కనబడదా, కష్టం వాడికి కనబడదు అని వేరే అర్థమైందా? చాలాసార్లు తల్లిదండ్రుల కష్టాలు పిల్లలకి తెలదు. రెండు కలిసి ఒకే ఇంటిగా ఉండేవాడు. నాన్న తాగుపోయి అక్కడికి పోయి పని పట్లకి పోతే మా తెలివైనడు, తాగుపోయి కానీ తెలివైనడు. ఉక్కంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్క్ అంతా మా నాన్న చేశాడు. రాడ్ బెండింగ్ కానీ, కిటికీలు గుమ్మాలే కానీ అన్నీ ఆయనే చేశాడు. పనులు కావాలి, ఒక 20 మంది లేకుండా తీసుకెళ్ళాడు. సాయంకాలం అయ్యేసరి సారా దొరికింది, తాగిస్తుంటే పని ఎక్కడ సరుతుంది. మా పెద్దనాన్న వెళ్ళేవాడు అక్కడికి. ఒక 10 రోజులు ఉంటే కొంచెం పనులు సక్రమంగా జరుగుతాయి. చింతలూరులో కరువు, ఒక పూట వండుకోవడం అనేది కాదు.
చిన్నతనం నాకు 5వ సంవత్సరం 6వ సంవత్సరం లేదా 7వ సంవత్సరం ఎలిమెంటరీ స్కూల్ సరి వయసు. అక్కడ రామనాయుడు అని గవర్నమెంట్లో ఉండేవాళ్ళం. ఆ మంచాలు అవి ఉండే కాదు, గడ్డి వేసుకొని పడుకుండేవాళ్ళం. ఏజెన్సీ ఉకంపేట పాడేరు తర్వాత ఉంటుంది. ఒక గది ఖాళీగా ఉంది, అక్కడ బాతులు ఉన్నాయి. ఆ బాతులు గుడ్లు వచ్చి పెడితేనే ఆ గడ్డి ఆ బాతుల వరకు లేబరాలు పడుకుంటారని మా నాన్న గడ్డి తెచ్చేసాడు గదిలో. పడుకొని గుడ్లెడితే ఒక్కొక్క బాతు గుడ్డు ఇంతేసి ఉండేది, డబుల్ సొంత ఇంత గుడ్లుండి. ఒకరోజు ఆ గుడ్డు మా పెదనాన్న గట్టింది మా అమ్మ. బావగారు కదా అక్కడ తిన్నాడో ఉన్నాడో అంటే ఆ భోజనం తినేసి, అరే మీ ఆవిడ తెగ వండేసుకుంటుందిరా, ఇంత గుడ్లు ఇంత గుడ్లు అంటే సొట్ట వచ్చాడు కదా అని అప్పుడు తెలుసో తెలియకో దొరికిందనో ఇంట్లో వచ్చిందనో ఒక గుడ్డు తెచ్చి గుడ్డు గుప్పెడితే నాకే ఎంత ఉందో అనుకునే రకం మన జాతి. అర్థమైందా? సుఖపడిపోతుంది, ఇది దాన్ని ఇష్టం ఖర్చు పెట్టేసుకుంటుంది అని చెప్పేసి బస్సు ఎక్కి దిగేసాడు మా నాన్న. ఇంకంతే దంపుడు మా అమ్మకి. చాలా మంది ఉంటారు, పెడితే అయ్యో అది పెట్టారంటే వీళ్ళకే ఈ రోజులు బాగానే ఉన్నాయా అనుకునే రకాలు. ఎండాడు కదా అని అడుగు చల్లగా మజ్జిగ ఇచ్చామనుకోండి, మజ్జిగ కాలపడి చల్లగా ఉండాలి, మజ్జిగ ఇచ్చాం నా ప్రాణం నిలబడింది అనుకునే రోజులు పూర్వపు రోజులు. గెగలనోళ్ళు మేమే మజ్జిగ తాగలేదు, వీళ్ళేమో మజ్జిగలు పెరుగులు సరే అందుకే నాకిపోతే ఒరయ్యా నువ్వు చూసుకోరా మీ ఆవిడ్ని అని ఉపదేశం చేసేసి దరిద్రుడు వచ్చి. లోకం వాళ్ళకు ఉంది, మంచినీళ్ళు ఇవ్వకూడదు, దూపం రకాలు అలాంటి వాళ్ళే మనకు కావాలి అనుకుంటాం మనం. సరే సరే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎతికితే 3 మంది కనపడతా ఉంటారు. ఏమంటే ఎక్కడున్నాం మనం? తండ్రి ఏమి నేర్పించాడంటే 4వ మాట 5వ మాటలో ఉన్నాం. 4వ మాట యోహాను సువార్త 8:5-19. ఏం చదివారు? 5:19 చదివారా అమ్మా? అదే అదే నేను చెప్పబోయే మాట ఏంటంటే, నేను ఈరోజు ఈ విధేయత ఎక్కడ నేర్చుకున్నానంటే నా తండ్రి దగ్గర. అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీద నరులను పుట్టించినందుకు 6వ అధ్యాయంలో ఆయన సంతాపపడ్డాడట, నొచ్చుకున్నాడంట. ఏం కర్మండి బాబు నీ వల్ల ఆయన హృదయం నొచ్చుకోవడానికి. ఈ దరిద్రగొట్టు మానవ జన్మ దేవునికి సుఖం లేదు మన వల్ల, మనల్ని కనితి తల్లిదండ్రులకు సుఖం లేదు, మనం ఉంటున్నటువంటి ఈ వంశానికి సుఖం లేదు మన వల్ల, మన గ్రామానికి సుఖం లేదు, మన పట్టణానికి సుఖం లేదు. దరిద్రగొట్టు బ్రతుకు సమాజం బ్రతుకుతుంది. ఎవరికైనా సంతోషం ఉందా? 10,000 రూపాయలు పట్టుకు కట్టుకొని తిరగగానే సంబరం కాదు. నీ వల్ల ఎవరికైనా క్షేమం ఉందా? నీ బోధ వల్ల, మాట వల్ల, తిండి వల్ల, నీ యొక్క ఆచార వ్యవహారం వలన, నీ యొక్క భక్తి భావాల వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా? యేసుప్రభు చెప్తున్నాడు, నేను నేర్చుకున్నాను నా తండ్రి దగ్గర, నా తండ్రిని చూసి నేర్చుకున్నాను. ఎప్పటి నుంచి చూస్తున్నాడు అంటే నరులను చేసినందుకు ఆయన నేర్చుకున్నాడంట. అది కారణం ఉందా? అయిపోయి నరులంట, ప్రభువా నీకు ఆయాసం కలిగించినందుకు నాకు క్షమించాను అనకుండా ఈ దేవుడులాగా ఉన్నాడు. మరలా ఎప్పుడైనా వీడికి పిచ్చి ముదిరి లోకాన్ని నాశనం చేసినా చేసేస్తాడు. నోవహు కాలంలోని మళ్ళీ వరదొచ్చి నాశనం చేసినా చేసేస్తాడు. ఆడికి పిచ్చి ఎక్కక మునిపే మనం ఆడికిపోవాలా? ఏం చేయాలండి? పోవాలా? ఆడికి పిచ్చి ఎక్కక మునిపే మనం ఏం చేయాలండి? మేడకి పోవాలా? ఆకాశం అంటున్నంత శిఖరాన్ని కట్టేసుకుందామని అనుకున్నాడు. పెద్ద ఐడియా వచ్చేసింది వీళ్ళకి. కస్కంత్రి జాతి, మానవ జాతి పశ్చాత్తాపడి ఈ
ప్రభావం ఎందుకు ఉంటుంది, ఈ దుష్ఫలితాలు ఎందుకు ఉంటుంది, అమ్మ తండ్రి బాబు అని వేడుకుంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, అది లేదట. దేవుణ్ణే తప్పించుకుందామని ప్లాన్ చేశారు. ఆయన 11వ అధ్యాయంలో అంటాడు, వీళ్ళు ఏదో బిల్డింగ్ కడుతున్నారంటే చూడడానికి వెళ్దాం పదండి అన్నాడు. నరులు కట్టే ఆ భవనాన్ని చూడటానికి పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చేటట్టు వెళ్ళుదాం రండి అని ఉందా? దానికి ముందు దానికి ముందండి ఒకటే జనం, ఒకటే వాళ్ళ ఆపలేమన్నారు బాబు. మనము దిగిపోయి ఏమ్మా కావాల్సింది తల్లి, మనము దిగిపోయి ఎవరు అంటున్నారు, మనము దిగిపోయి ఎవరంటున్నారు, ఎవరితో అంటున్నారు, ఎవరో దేవుడు పక్కన మనము దిగిపోయి వాళ్ళ భాష అర్థం చేసే బిల్డింగ్ల మధ్యలో ఆగిపోతాయి. అంతకంటే ఆయన అంతకంటే మనకంటే ఇలాంటి రాకుండా భవనం కట్టేసుకుందామా అనుకున్నారు వీళ్ళు. భవనం కడుతున్నారంటే చూడడానికి వెళ్దాం అనుకుని ఈయన బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్తే ఏమన్నాడంటే మనం వెళ్తాం రండి అన్నాడు. వెనకాల వచ్చారు. ఎవరు వచ్చారో చెప్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుడు దగ్గర ఉంది, వాక్యమే దేవుడైనాడు, ఆదియందు దేవుడి దగ్గర ఉన్నాడు, అన్ని ఆయన వల్లే కలిగినాయి, ఆయన లేకుండా మీకు కలగలేదు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనుషులకు వెలిగింది, చీకటి గ్రహింపలేక ఉంది, ఆయనే ఈయన. ఇప్పుడు ఆయనతో వచ్చింది ఎవరు? మనం చూడడానికి వెళ్దాం రండి అన్నాడు. ఆ బ్యాచ్లో ఎవరు ఉన్నారు? ట్రిప్లో యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకు చూడడానికి వెళ్దాం రండి అన్నాడు అంటే 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము. దేవుడని నరులను చేసినందుకు హృదయములో నొచ్చుకున్నాడంట. ఏమాలున్నావు? చాలా మంది ముఖాల్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారో దుఃఖంతో ఉన్నారో తెలిసిపోద్ది. ముఖం కలకలాడుతుందనుకో, దాంపత్యం బాగున్నట్టు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగున్నట్టు, వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళు బ్రతుకుతున్నట్టు. కొంచెం లోపల ఏదో వెళ్తుంది అనుకోండి, వాళ్ళ ముఖాలు నవ్వలేవు, ఆనందించలేరు. బాలసార్లకు పిలుస్తారు అందరూ రండి అని. మీ కోళ్ళు నిన్న పెళ్ళి అయింది, ఇవాళ కొట్టుకుని మా కోళ్ళ ఉంది, లేదు లేదు, అచ్చటా లేదట, పచ్చటా లేదంట. ఇలాంటి పిలకండి ఉయ్యాలు వేసేటప్పుడు. ఈ ఈర్ష, ఇలా వేదన చంటి పిల్లలకి క్షేమం కాదు. అర్థమైందా? అందరు కూతురు ఇంకా కాలేదు, కంటే కంటలేదు, రోజు కంటది అంటే చూడండి. ఎవరైనా చూడ మొక్కలు దేవుడి ముఖం కూడా అలాగైపోయిందంట. నరులను చేసినందుకు ఆయన సంతాపము నొందాడంట, నొచ్చుకున్నాడు. భూమి మీద యేసుక్రీస్తు వారు మాత్రమే మన కొరకు కష్టపడలేదు. పరలోకములో తండ్రి అయిన దేవుడు కూడా అక్కడేమీ సుఖపడలేదు. ఈయన భూమి మీదకి పంపించాడు కానీ ఆయన పరలోకంలో ఉండి వేదన చెందాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండారా. మనం యేసు శ్రమలు మాత్రమే చూస్తున్నాము. చేయిపోయిన నరులను చూసి తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడా? 10 మందిని చూసామా? ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చేసరికి
మనుషులు తండ్రిని బాధ పెట్టారు. తండ్రి దగ్గర నుంచి పంపబడిన కుమారుడిని బాధ పెడుతున్నారు. నీ కొడుకు అక్కడెక్కడో బాధపడతా ఉంటే నువ్వు ఇక్కడ చాక్లెట్లు పంచుకుంటావా, కేక్ పొక్కలు పంచుకుంటావా? ఓ పెద్ద మనిషి చెప్పండి, ఎలా ఉంటావు నువ్వు? ఆయన పంపిన కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చి మరణమగునంతగా ఆయన వేదన చెందుతూ ఉంటే, ఆయన కుమారుడు నలగగొట్టబడుతున్నప్పుడు ఈ ప్రక్రియను ఆకాశం నుండి చూస్తున్న తండ్రి అయిన దేవుడు ఎలా సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నా? కుమారుడు చెప్తున్నాడు, నా తండ్రి పడిన వేదన ముందు నేను మీ పడిన వేదన అయ్యా పాటి. ఈ ప్రపంచంలో మనుషులందరికీ దేవుడి వల్ల కష్టాలు ఎందుకు వస్తాయంటే మన మారక, మన బ్రతుకు మారక. విధేయత లేక దేవుడిని కష్టపడే సైన్యం భూమి మీద మరులు. ఇప్పుడు మరులందరూ మారాలి. దేవుడు ఇష్టపడి మారితే, ఆయన హృదయంలో ఆనందం పొంగితే, రాజులకు రాజు, ప్రభువులు ప్రభు, ఆయన ఆనందం ఎక్కువైపోతే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయటం ఆయన పని. గట్టిగా అప్పటి కూడా స్వాతంత్రం చెప్తామండి. సంతోషం ఎక్కువైపోతే తండ్రి ఏం చేస్తాడండి? ప్రతి సంవత్సరం విలియమ్స్ అడిగితే బట్టలు కొంటున్నావా? అడగకుండా బట్టలు కొన్ని రోజు ఏదైనా ఉందా? అరే బాబు, ఈ 1000 రూపాయలు అట్టిపోయి మంచి బట్టలు కొనుక్కో. అడిగితే ఇచ్చిన రోజు, అడగకుండా ఇచ్చిన రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు అడగకుండా ఇస్తాను తెలుసా? వాళ్ళ వల్ల మాకు సంతోషం కలిగినప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్పమంటారా? ఏం అడగకల్లా ఆయన సంతోష పెట్టగలిగితే, ఆయన సంతోష పెట్టడానికి నీ స్వాస్థ్యాన్ని ఇస్తే ఆయన స్వాస్థ్యం తెలుసా? పరలోక వాకిండ్లు పట్టజాలని విస్తారమైన దీవెనలు ఆయన ఇస్తే తోసేస్తాడట. ఇలాగా మామూలుగా చేతితో విడిగుడితో ఇవ్వడం కాదు, రాశిలో నుంచి తీసి తోస్తాడా. అమ్మ కొనుస్తున్నారట గింజలు, కొంతమంది వస్తారు ఇంటికి. నాయలమ్మ తవుడు కొంచెం వస్తుంది ఇంటి దగ్గర. నాయుడు ఏం చేస్తే సేటలతో పోసేస్తాడట. అక్కడికి తేడా ఎప్పుడైనా గమనించారా? కుప్పల దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. ఇంటి దగ్గర ఎక్కువెత్తారా, ఆడ ఎక్కువెత్తారా? నాయలమ్మ ఎక్కువెత్తుందా, నాయుడు ఎక్కువెత్తాడా? మనకు అలవాట్లేదా? చెప్పండరా, అలవాట్లేదా? అందుకే అప్పుడప్పుడు పొలాలు కుప్పనూరుపులు కాటికి వెళ్ళాలా. ఏమ్మా లక్ష్మణ్ గారు, ఇంటి దగ్గర ఎక్కువెత్తారా లేకపోతే కుప్ప దగ్గర ఎక్కువెత్తారా? అదే నాయుడు ఎక్కువెత్తాడా, నాయలమ్మ ఎక్కువెత్తుందా? నాయుడు ఎక్కువెత్తాడు, కింగు, మన రాజు. ఆయన చేతిలో కట్టడం లేవు. ఆయన చేతికి ఏదో అంటారు, ఆయన చేతికి ఎముక లేదు అంటారు. అంటే కొంచెం కదనమాట అండి. ఇచ్చే దేవుడు మనం ఆరాధించాడు. అందుకే ఆయనకి నచ్చినట్టు ఉండాలి. పిల్లలారా, మీకు మంచి భర్తలు రావాలంటే మీరు ఆయనకి నచ్చినట్టుగా ఉండండి. మీ బ్రతుకులు బాగుండాలంటే కనుకే వాడి వల్ల జీవితకాలం హింసలు అనుభవించే కంటే నీ దేవుడు అనుగ్రహించు మంచి భవిష్యత్తు వలన నేను నవ్వులుగా విరాజులుతాయన్నమాట అండి. ఒకవేళ చర్చిలో ఉన్న పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరినైనా ప్రేమిస్తే వాపస్ చేసుకోండి. చెడిపెట్టి చేస్తారు మాటలు నేను చెప్తే మీరు వదిలేయండి. వాళ్ళందరూ మీ ప్రభు
పాదాలు పట్టుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు చూసారా, నీ బ్రతుకు దీవెనకరంగా మారిపోతుంది. హల్లెలూయా. మా అమ్మ నాన్న నాకు సంబంధం చేసి పెళ్లి చేసే నా బతుకు దరిద్రం అయిపోయింది అన్న ఒక కుటుంబాన్ని చూపించండి. వాట్సాప్, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, నేను ప్రేమించి పెళ్లి చేసి నా బతుకు నాశనం చేసుకున్నాను అని చెప్పే రీల్సే ప్రపంచంలో ఎక్కువ కనపడుతున్నాయి. ఇంకా సిద్ధి రావటం లేదు మళ్ళా మనకి. సరే ఇక్కడికి వద్దామండి. ఎక్కడున్నా విధేయత నేర్పించాడు ఆయన, అక్కడ నేర్చుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 చదవాలమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, జాషువా చదువు నేనా, 5వ అధ్యాయం 19. బాబు ల్యాప్టాప్లో అయినా పర్లేదు ఓపెన్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుమా నువ్వు కళ్యాణి. వాళ్ళ అపరాధాలు ఆగండి ఇక్కడ జాగ్రత్తగా వినండి. వాళ్ళ అపరాధాలు వాళ్ళ మీద మోపలేదంట. తండ్రి అయిన దేవుడు మనుషులు చేసిన అపరాధాలు నువ్వు చేసావు కాబట్టి నువ్వే అనుభవించాలట. మోపక ఆయన మీద వేసుకున్నాడట. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు దేవుని మహిమ కలుగును గాక. మీ అపరాధాలు తీసేశాడు. మీకు ఏమి ఇచ్చాడటండి? సమాధాన వాక్యం ఇచ్చాడట. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఆయన చెప్తున్న మాట, నన్ను ఎందుకు విడిచిపెట్టావు దేవా, నా దేవా ఎందుకు విడిచిపెట్టావంటే నీ ద్వారా వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి. తండ్రిని అడుగుతున్నాడు, ఎలి ఎలి లామా సబక్తాని, అయ్యా నన్ను ఎందుకు విడిచిపెట్టావంటే, నిన్ను ఎందుకు విడిచిపెట్టానంటే వాళ్ళ పాపాలు మొయ్యలేరు, వాళ్ళ అపరాధాలు వాళ్ళు మొయ్యలేరు. అపరాధాలన్నీ తీసి క్రీస్తు వలన నీ వలన సమాధానము ఇవ్వడానికి. దేవుని మహిమ కలుగును గాక. కష్టాలంటే విమోచించగలవు. తండ్రి అని దేవుడు కుమార్తె చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ అపరాధాలు వాళ్ళు మొయ్యలేరు. వాళ్ళ అపరాధాలకి బదులు నీవే సువార్తగా, నీవనే సువార్తగా వాళ్ళకి నేను అనుగ్రహించడానికే ఈ అనుభవం గుండా నేను నిన్ను విడిచిపెట్టవలసి వస్తుంది అని చెప్పిన మాట. జవాబు మనకు దొరికిందా? ఆయన అంటాడు కదా, ఎందుకు నన్ను విడిచిపెట్టావు అంటే, ఎందుకు విడిచిపెట్టాడంట? ఎందుకట? నా కోసం. చెప్పండి, ఎందుకట? మా కోసమా? చెప్పండి మరి. మన కోసం తండ్రి తన వదులుకున్నాడు. దేవుని ఆరాధన కోసం మనమే వదిలేసుకుంటాం. వదలం. 11 గంటల దాకా బెస్ చేస్తాం, 12 గంటల దాకా టిఫిన్ చేస్తాం. సరిగ్గా వదులుతున్నాను వచ్చి పట్టగా కొలిపి వాక్యం ఏం చెప్పలేదు అంటారు. మరి పొద్దున్నీ అరుచుకుంటూ కొట్టుకుని వాళ్ళకి కనపడదు. ఒక మాట, 5వ మాటగా మనం చదువుతాం. యోహాను సువార్త 19:28, దప్పికొనుచున్నాను అని చెప్పిన మాట. దప్పికొనుచున్నాను అని చెప్పిన మాట. దప్పికొనుచున్నాను అని చెప్పిన మాట. పాట పాడతారా?